హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనము కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్, క్లౌడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, ఈ క్లాస్‌లో మనం వాట్ ఈజ్ అజ్యూర్ అండ్ వై వి యూజ్ ఇట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ అజ్యూర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళ చేత ప్రొవైడ్ చేయబడింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ అజ్యూర్ ఈజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ and an online portal that allows you to access and manage cloud services and resources provided by Microsoft అని చెప్తున్నాం. ఇది ఏంటి? సర్వీసెస్ని, రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. దీస్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్ ఇంక్లూడ్ స్టోరింగ్ యువర్ డేటా అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అని చెప్తున్నాం. సో ఈ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే డేటాని స్టోర్ చేయడానికి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మైక్రోసాఫ్ట్ ఫస్ట్ unveiled its plans to introduce a cloud computing service called Windows Azure in 2008. Preview versions of the service became available and developed, leading to its commercial launch in ఎర్లీ 2010 అని చెప్తున్నాం. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పేపర్ యూజ్ మోడల్ పైన వర్క్ అవుతుంది ఇది. ఓకేనా? అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2010లో ఫెబ్ 1న లాంచ్ చేయడం జరిగింది అజ్యూర్ని. సో యాక్చువల్గా మనకి 2008లోనే మనకి విండోస్ అజ్యూర్ అనేది ఉంది. బట్ 2010 నుంచి ప్రాపర్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత విండోస్ అజ్యూర్ని కాస్త 2014లో మైక్రోసాఫ్ట్ అజ్యూర్గా మార్చారు. ఎందుకంటే అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్కి అండ్ మల్టీ ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి మైక్రోసాఫ్ట్ అజ్యూర్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ప్రపంచంలో చాలా పెద్ద క్లౌడ్ ప్రొవైడర్లలో ఒకటిగా మారింది అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి వాట్ ఈజ్ అజ్యూర్. ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి అజ్యూర్ పోర్టల్. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ పోర్టల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ యూజర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా అజ్యూర్ పోర్టల్తో కనెక్ట్ అయ్యి రిసోర్సెస్ని అండ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ డేటాని స్టోర్ చేయడం కానీ, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకి అజ్యూర్ అనేది యూజ్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ సర్వీసెస్. అజ్యూర్ సర్వీసెస్ అనేవి 18 కేటగిరీస్ లాగా డివైడ్ అయ్యాయి. అండ్ అలాగే మోర్ దెన్ 200 సర్వీసెస్ అనేవి అజ్యూర్లో మనకి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి అజ్యూర్ సర్వీసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 18 కేటగిరీస్ అండ్ కంటైన్స్ మోర్ దెన్ 200 సర్వీసెస్ అని చెప్తున్నాం. సో కంప్యూట్ అనేది ఒక కేటగిరీ, నెట్వర్కింగ్ ఒక కేటగిరీ, స్టోరేజ్ వచ్చేసి ఒక కేటగిరీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒక కేటగిరీ, మైగ్రేషన్, మొబైల్, అనలిటిక్స్, కంటైనర్స్, ఏఐ ప్లస్ మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్తున్నాం. సో మనకి చాలా మోర్ దెన్ 200 సర్వీసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి అజ్యూర్లో. సో నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ యూజెస్. సో ఈ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ని యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ని డెవలప్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ఫస్ట్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి అండ్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి టెస్ట్ చేయడానికి మనకి ఈ అజ్యూర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంటర్నెట్ ద్వారా డెవలప్ చేసిన అప్లికేషన్ని హోస్ట్ చేయడానికి, అంటే ఆ అప్లికేషన్ని చూసుకోవడానికి, హోస్ట్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేయడానికి కూడా అజ్యూర్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే అప్లికేషన్ని ఇంటిగ్రేట్ చేయడానికి అండ్ అలాగే మోర్ ఫీచర్స్ అనేవి యాడ్ చేయడానికి మన అప్లికేషన్స్లో. సో దాని పర్పస్ కూడా మనకి అజ్యూర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ మెట్రిసెస్ అని చెప్తున్నాం. సో కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ మెట్రిసెస్ అంటే డేటా అనేది ఎలా వర్క్ అవుతుంది, కరెంట్ డేటా ఎలా ఉంది అని చెప్పడానికి కూడా మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే వర్చువల్ హార్డ్ డ్రైవ్స్ విహెచ్డి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ని, ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయడానికి మనకి ఈ వర్చువల్ హార్డ్ డ్రైవ్స్ విహెచ్డి అనేది యూజ్ అవుతుంది. సో దాని పర్పస్ కూడా మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయాలి, స్టోరేజ్ అనేది ఎక్కువ కావాలి అన్నప్పుడు మనకి ఈ వర్చువల్ హార్డ్ డ్రైవ్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో ఈ క్లాస్లో మనము ఏమేమి డిస్కస్ చేసాము, జస్ట్ వాట్ ఈజ్ అజ్యూర్ అండ్ ఎందుకు మనం ఈ అజ్యూర్ని యూజ్ చేస్తాము అండ్ అజ్యూర్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని చెప్పి. సో ఈ లింక్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, స్టార్ట్ ఫ్రీ అలాగే పే యాజ్ యూ గో అని చెప్పి. సో మనం ఫ్రీ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ ఫ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సో వన్స్ మీరు మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, క్రియేట్ యువర్ అజ్యూర్ ఫ్రీ అకౌంట్ అని చెప్పింది. సో ఈ ఫ్రీ అకౌంట్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటో చూద్దాం. సో పాపులర్ సర్వీసెస్ ఫ్రీ ఫర్ 12 months. మనం 12 months పాటు ఫ్రీగా సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా 55+ సర్వీసెస్ అనేవి కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఏంటి, ఇక్కడ 13,300 క్రెడిట్ టు యూజ్ ఇన్ యువర్ ఫస్ట్ 30 days. ఓన్లీ మనం ఈ ఫ్రీ అకౌంట్ని ఫస్ట్ 30 days మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, అంటే 1 month. ఆ తర్వాత మనకి ఛార్జెస్ అనేవి పడతాయి, ఓకేనా. సో ఇక్కడ నేను ఐ అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్. సో ఇక్కడ సైన్ అప్ అవుతాం. సో ఇక్కడ చూడండి, మనకి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మనం యాక్చువల్గానైతే అజ్యూర్ అకౌంట్ని మనం 2 different టైప్స్గా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు యూజ్ చేసి అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. ఆర్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది స్టూడెంట్ అకౌంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ గూగుల్లోకి వెళ్ళి అజ్యూర్ ఫర్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేస్తే క్రెడిట్ కార్డు యూజ్ చేయకుండా ఫ్రీ అకౌంట్ని మీరు క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీరు కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో మీరు కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేషన్ పర్పస్ మనకి ఇక్కడ ఓటీపీ అనేది, కోడ్ అనేది అడుగుతుంది, ఓకేనా. సో అది ఎంటర్ చేయండి. వన్స్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే గో టు అజ్యూర్ పోర్టల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అజ్యూర్ యొక్క ల్యాండింగ్ పేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఒకవేళ మీరు సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఏఐలో మనకి AI ప్లస్ మషిన్ లెర్నింగ్లో మనకి టోటల్గా 22 సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అలాగే అనలిటిక్స్లో 23 సర్వీసెస్ అనేవి ఉన్నాయి. అండ్ కంప్యూట్లో 35 సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం అజ్యూర్ ఫ్రీ అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లోరింగ్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఇన్ అజ్యూర్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అనేది చెప్పాను కదా. సో ఈ క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళకి
వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ అనేవి అక్రాస్ వరల్డ్ మొత్తం కూడా మెయింటైన్ చేస్తారు. లైక్ బంచ్ ఆఫ్ డేటా సెంటర్స్ని యూఎస్లో, అండ్ బంచ్ ఆఫ్ డేటా సెంటర్స్ని ఆఫ్రికాలో, బంచ్ ఆఫ్ డేటా సెంటర్స్ని ఇండియాలో, అండ్ కపుల్ ఆఫ్ డేటా సెంటర్స్ని ఆస్ట్రేలియాలో ఉంచుతారు. సో ఎందుకు ఇలా డేటా సెంటర్స్ అన్నీ అక్రాస్ వరల్డ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే అజ్యూర్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి. వన్ డేటా సెంటర్ అనేది కలెక్షన్ ఆఫ్ సర్వర్స్. ఓన్లీ వన్ డేటా సెంటరే మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయలేదు. సో అందుకే మల్టిపుల్ డేటా సెంటర్స్ని అక్రాస్ వరల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. సో ఈచ్ డేటా సెంటర్లో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. బట్ ఎందుకు ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఒకే రీజియన్లో లేవు అంటే చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఏ రీజియన్ ఈజ్ ఎ జియోగ్రఫికల్ ఏరియా దట్ కంటైన్స్ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్. ఈచ్ రీజియన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ సర్వీసెస్, రిసోర్సెస్ అండ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాం. నెక్స్ట్, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? అన్ అవైలబిలిటీ జోన్ ఈజ్ ఎ ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్ విత్ ఇన్ ఏ రీజియన్ దట్ ఈజ్ డిజైన్డ్ టు బి అవైలబుల్ అండ్ ఫాల్ట్ టాలరెంట్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఈ పాయింట్స్ క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంకా డయాగ్రామ్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎందుకు డేటా సెంటర్స్ అన్నీ కూడా ఒకే రీజియన్లో లేవు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళకి 100 డేటా సెంటర్స్ ఉంటే ఎందుకు ఆ 100 డేటా సెంటర్స్ అనేవి ఇండియా రీజియన్లోనే లేవు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే లేటెన్సీ అని చెప్పొచ్చు. సో వాట్ ఈజ్ లేటెన్సీ అనేది చూద్దాం. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ కస్టమర్స్ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ. సో నా కస్టమర్స్ వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అండ్ అజ్యూర్ అనేది డేటా సెంటర్స్ని అక్రాస్ వరల్డ్ స్ప్రెడ్ చేయలేదు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డేటా సెంటర్స్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ అజ్యూర్ యొక్క డేటా సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ అన్నీ కూడా ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయి పర్టికులర్గా. సో అప్పుడు నా కస్టమర్స్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలో ఉన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళ అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపించాలి అని అంటే అప్పుడు వీళ్ళు ఇండియాకి వెళ్ళి రిక్వెస్ట్ని పంపించాలి అప్లికేషన్కి. సో ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ అనేది ఇండియాలో ఉన్న అప్లికేషన్ అనేది రెస్పాన్స్ అనేది వీళ్ళకి పంపించాలి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ట్రావెల్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మిడిల్లో కేబుల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ దెర్ ఈజ్ ఎ డిలే. సో దీన్నే ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ టర్మినాలజీలో లేటెన్సీ అని అంటాం. సో టు అవాయిడ్ దిస్ లేటెన్సీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ 100 డేటా సెంటర్స్ని అక్రాస్ వరల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ 100 డేటా సెంటర్సే కాదు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళకి ఎన్ని డేటా సెంటర్స్ ఉంటే ఆ అన్ని డేటా సెంటర్స్ని అక్రాస్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు లేటెన్సీ అంటే అర్థమైందా క్లియర్గా? సో నెక్స్ట్, సో ఈ రకంగా మనకి లైక్ ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు ఆ కంట్రీలో వాళ్ళ యొక్క అప్లికేషన్ని డిప్లై చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క కంట్రీలో డేటా సెంటర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద యూజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. రీజియన్ అంటే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళ యొక్క 10 డేటా సెంటర్స్ యూఎస్లో వాళ్ళకి మొత్తం 10 డేటా సెంటర్స్ ఉన్నాయి అనుకోండి. సో యూఎస్లో 10 డేటా సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకే పార్ట్లో ఒకే రీజియన్లో పెట్టారు. ఓకేనా? సో ఒకే రీజియన్లో అన్ని డేటా సెంటర్స్ని పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సప్లై వల్ల, ల్యాక్ ఆఫ్ పవర్ సప్లై వల్ల అక్కడ డేటా సెంటర్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో టు అవాయిడ్ దిస్ డౌన్ టైం, ఆ డౌన్ టైంని అవాయిడ్ చేయడానికి మనం ఒకే రీజియన్లో అన్ని డేటా సెంటర్స్ని పెట్టకుండా ఇప్పుడు యూఎస్లోనే 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 రీజియన్స్గా డివైడ్ చేసి ఈస్ట్ రీజియన్లో కొన్ని డేటా సెంటర్స్ని, వెస్ట్ రీజియన్లో కొన్ని డేటా సెంటర్స్ని పెడితే అది బెటర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో 10 డేటా సెంటర్స్ ఉన్నాయి అజ్యూర్ వాళ్ళవి. సో అన్ని 10 డేటా సెంటర్స్ని ఒకే దగ్గర పెట్టకుండా, ఒకే రీజియన్లో పెట్టకుండా 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 రీజియన్స్గా డివైడ్ చేసి
ఈస్ట్ రీజియన్లో ఒక 5 డేటా సెంటర్స్ని, వెస్ట్ రీజియన్లో ఒక 5 డేటా సెంటర్స్ని పెట్టారు. సో అప్పుడేమవుతుంది, ఒకవేళ వెస్ట్ రీజియన్ అనేది ఎలక్ట్రిసిటీ సప్లై వల్ల, ల్యాక్ ఆఫ్ పవర్ సప్లై వల్ల డిజాస్టర్ అయినా కూడా మనకి ఈస్ట్ రీజియన్ నుంచి ఈస్ట్ రీజియన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈస్ట్ రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కదా. సో ఈ రకంగా మనకి రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు రీజియన్ అంటే ఏంటి అని చెప్పి క్లియర్గా అర్థమైందా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి డేటా సెంటర్. సో డేటా సెంటర్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్తాం. సో ఈ డేటా సెంటర్ మొత్తాన్ని కలిపి దీన్నే అవైలబిలిటీ జోన్ అని అంటాం. ఓకేనా. సో ఇలా డేటా సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఈ మల్టిపుల్ డేటా సెంటర్స్ అన్నీ ఒకే రీజియన్లో ఉంటే దాన్ని రీజియన్ 1 అంటాం. తర్వాత ఇంకా కొన్ని డేటా సెంటర్స్ అనేవి వేరే రీజియన్లో ఉంటే దాన్ని రీజియన్ 2. తర్వాత ఇంకా కొన్ని డేటా సెంటర్స్ అనేవి వేరే దగ్గర ఉంటే దాన్ని రీజియన్ 3 అండ్ రీజియన్ 4 అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో ఏమేమి చెప్పాను నేను, రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.